హలో గైస్, ఈ వీడియోలో నేను మార్కెటింగ్ రీసెర్చ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. సో ఇది బీబీఏ 4th సెమిస్టర్ వాళ్ళకి ఉంది, డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ మార్కెటింగ్ రీసెర్చ్లో ఆల్మోస్ట్ ఆల్ ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట, రిపీట్ అవుతూ ఉన్నాయి. సో ప్రీవియస్ మనం చేసిన వీడియోకి మంచి కామెంట్స్ అయితే వచ్చినాయి. సో మనం చేసిన వీడియోకి బాగా రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే అవి రిపీటెడ్ క్వశ్చన్స్ మళ్ళీ ఈసారి కూడా రిపీట్ అయినాయి అనమాట. సో ఇవి గైస్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీ లక్ బాగుంటే ఈసారి కూడా ఇవే రిపీట్ అయ్యి మంచి స్కోర్ మీరు గెయిన్ చేసుకోవాలని కోరుకుంటూ సో లెట్స్ బిగిన్ అనమాట. సో లైక్ వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ అంటే, లాంగ్ క్వశ్చన్స్ చూద్దాం యాజ్ వెల్ యాజ్ షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేద్దాం. సో 5 to 6 క్వశ్చన్స్ ఉంటాయి మన దగ్గర అంతే. సో అవి ఆల్మోస్ట్ ఆల్ రిపీటెడ్ అనమాట. ఇవి కనుక వస్తే యూఆర్ లక్కీ. ఓకే, సో వాట్ ఈస్ స్కోప్ ఆఫ్ మార్కెటింగ్ రీసెర్చ్ ఇన్ డిసిజన్ మేకింగ్? ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ స్కోప్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ డిసిజన్ మేకింగ్. ఓకే, సో జస్ట్ ఏ మినిట్. నెక్స్ట్ వచ్చేసి ఎన్యూమరేట్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిజైనింగ్ ద క్వశ్చనైర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అంటే క్వశ్చనైర్ ఫస్ట్ క్వశ్చన్ వైజ్గా డీటెయిల్స్ కొంచెం మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తాను. వాట్ ఈస్ స్కోప్ ఆఫ్ మార్కెటింగ్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ మార్కెటింగ్ చేసుకోవడం వల్ల బిజినెస్కి ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేది ఒక ఆన్సర్ లాగా మీరు రాయాలన్నమాట. స్కోప్ ఎంతవరకు ఉంటుంది మార్కెటింగ్ అనేది బిజినెస్ డెవలప్మెంట్లో, అండ్ డిసిజన్ మేకింగ్లో ఎలా యూజ్ అవుతుంది మార్కెటింగ్ ప్రాసెస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఎన్యూమరేట్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిజైనింగ్ ద క్వశ్చనైర్. సో ఇప్పుడు మనము ఏదైనా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా రీసెర్చ్ చేస్తున్నప్పుడు కానీ సో క్వశ్చనైర్ డిజైన్ చేసుకోవాలి. మనం ఇప్పుడు గూగుల్ ఫామ్స్లో అవునా, లైక్ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు క్వశ్చనైర్ అనేది డిజైన్ చేస్తాం. సో వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ అంటే ఆ క్వశ్చనైర్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఏ స్టెప్స్ ఫాలో అయ్యి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చనైర్ చేస్తే మనకి అక్యురేట్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి అనేది సో సెకండ్ క్వశ్చన్లో మనం రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సెకండరీ డేటా. సో గైస్ మనకి డేటా అనేది 2 types ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ డేటా అండ్ యాజ్ వెల్ as సెకండరీ డేటా. సో ప్రైమరీ డేటాలో ఏం కవర్ చేయొచ్చు, సెకండరీ డేటాలో ఏం అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి గూగుల్ నుంచి తీసుకునే డేటా అంతా సెకండరీ డేటా అనమాట, విచ్ ఆల్రెడీ హ్యాస్ బీన్ డన్ బై సంబడి ఎల్స్ రీసెర్చ్ ఆన్ ఇట్. ఓకే, సో ఎవరో ఏదో టాపిక్ పైన చేసిన రీసెర్చ్ని వాళ్ళు థియరిటికల్గా రాసిన రైటింగ్స్ అన్నిటిని మనం సెకండరీ డేటా లాగా కన్సిడర్ చేస్తూ నోట్ మేకింగ్ అనేది చేసుకొని దాని త్రూ కంక్లూజన్స్ డ్రా చేసుకోవడం, అది సెకండరీ ప్రాసెస్ అనమాట. సెకండరీ డేటా. ప్రైమరీ డేటా ఇన్ ద సెన్స్ మనం వెళ్ళి జనాలలోకి వెళ్ళి వాళ్ళని క్వశ్చనింగ్ చేస్తూ వాళ్ళ నుంచి ఆన్సర్స్ రాబట్టడం. సో ఆ తర్వాత కంక్లూజన్స్కి వచ్చి వాట్ ఈస్ ద మేజర్ థింగ్ అనేది ఇప్పుడు అలా ఆన్సర్స్ చేయడం అనేది ప్రైమరీ డేటా. లైక్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఎగ్జిట్ పోల్స్ నడుస్తూ ఉంటాయి ఎలక్షన్స్ టైంలో. సో ఎగ్జిట్ పోల్స్ ఎలా చేస్తారు బేసిక్గా అంటే మనకి రీసెర్చ్ చేస్తే ఫస్ట్ ఊర్లలోకి ఇప్పుడు కొందరు న్యూస్ ఛానల్స్ వాళ్ళు లేదంటే స్టాటిస్టికల్ ఆఫీసర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఊర్లలోకి వెళ్తారు. ఊర్లలో కానీ సిటీస్లో కానీ వాళ్ళు వెళ్ళేసి క్వశ్చనింగ్ అంటే కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారనమాట. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేసిరు, సో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, సో ఎవరికి ఓటేసిరు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట వాళ్ళని. అట్లా ఊరికి ఒక 50 members 100 members సజెషన్ అంటే లైక్ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ఆ విధంగా మనకి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇస్తారనమాట. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సపోర్టింగ్ ఫర్ దిస్ పార్టీ అని చెప్పేసి లేదంటే సపోర్టింగ్ దిస్ క్యాండిడేట్ అని చెప్పేసి. సో అది వచ్చేసి మనకి ప్రైమరీ డేటా. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ సర్వే మెథడ్ ఇన్ డేటా కలెక్షన్. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సర్వే మెథడ్? ఓకే, సర్వే చేయడానికి ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవుతాం అనేది డేటా కలెక్షన్లో మనకు లాంగ్ ఆన్సర్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ జస్ట్ బ్రీఫ్ ఐడియా కోసం నేను ఒక చిన్న హింట్ కోసం మీరు ఏ విధంగా ఆన్సర్స్ రాసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ డిఫరెంట్ స్కేల్ అండ్ టైప్స్ ఆఫ్ స్కేల్స్. ఓకే, సో స్కేల్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి? వాటర్ స్కేల్స్ అంటే సో స్కేల్ అంటే ఇప్పుడు మన దగ్గర నటరాజ్ స్కేల్ ఉన్నది అట్లని కాదు. సో అదొక కంపెనీ అనమాట నటరాజ్ స్కేల్ అనేది, అప్సరా కానీ నటరాజ్ కానీ. బట్ ఏంటంటే స్కేల్స్ ఈజ్ లైక్ ఆర్డినరీ స్కేల్స్ అని, కార్డినల్ స్కేల్స్ అని, వాళ్ళు ఏంటంటే మెజర్మెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్. ఓకే, సో ర్యాంకింగ్స్ ఇవ్వడం అలా ఉంటాయి. నేను ఆల్రెడీ లాంగ్ వీడియో చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ అప్లోడ్ ఇట్. జస్ట్ మీరు ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయడమే, దట్ ఈస్ మ్యాక్సిమం ఎనఫ్ ఫర్ మీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ టీ టెస్ట్ అండ్ జెడ్ టెస్ట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఇది ఇంపార్టెంట్ గైస్. టీ టెస్ట్, జెడ్ టెస్ట్, ఈ టెస్టులు ఎందుకు చేస్తారు, సో ఎక్కడెక్కడ ఏ టెస్ట్, టీ టెస్ట్ ఎక్కడ చేస్తారు, జెడ్ టెస్ట్ ఎక్కడ చేస్తారు అనేది డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి. ఓకేనా, ఇంపార్టెంట్లో అడుగుతారు. అండ్ షార్ట్ క్వశ్చన్స్లో నన్ను అడగవచ్చు, లాంగ్ క్వశ్చన్స్లో నన్ను అడగవచ్చు, అండ్ మార్కెట్. ఓకే, సో ఇది మోస్ట్ రిపీటెడ్. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం గైస్.
సో షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి ప్రైమరీ డేటా. వాట్ ఈస్ ప్రైమరీ డేటా? ప్రైమరీ డేటా అంటే ఏంటి నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్కేల్స్లలో మనం ఆర్డినల్ స్కేల్ అంటే ఏంటి, కార్డినల్ స్కేల్ అనేది ఏది, అది లాంగ్ క్వశ్చన్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ షార్ట్ క్వశ్చన్స్లో కూడా వస్తే రాయండి. అండ్ మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. బట్ జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం వీడియో వినండి. జస్ట్ హాఫ్ అన్ అవర్ వీడియో చేస్తాను, నెక్స్ట్ టైం లాంగ్ వీడియో, ఆన్సర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏంటంటే ఒక కాన్సెప్ట్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. జస్ట్ నా వర్డ్స్ని మీరు ఎగ్జామ్స్లో రాసి మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ ప్రపోజల్. సో రీసెర్చ్ ప్రపోజల్ అంటే ఏంటంటే జస్ట్ అదొక డాక్యుమెంట్ అనమాట. లైక్ ఇప్పుడు మన ఆర్గనైజేషన్ వాళ్ళు దేనిపైన ఫోకస్ చేసి రీసెర్చ్ చేస్తున్నారు, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, అండ్ వాట్ ఈస్ అవుట్కమ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అనేది ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ రిటెన్ ఇన్ దట్ పేపర్ అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ రీసెర్చ్ ప్రపోజల్ ఇస్. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ డేటా. సో సెకండరీ డేటా అనేది నేను ఇంతకుముందు చెప్పాను. అండ్ వాట్ ఈస్ అనోవా. ఓకే, సో అనోవా అంటే ఏందనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. నేను లాంగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం అది థియరిటికల్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వచ్చేసి రిలయబిలిటీ టెస్ట్. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, ఇవి గైస్ లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్. సో గైస్ మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మీకు వచ్చినట్టు అనిపిస్తున్నాయి ఎగ్జామ్లో అంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో లైక్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ దిస్ వీడియో గెట్స్ మినిమం 100 likes, ఓకే, ఈ ఈవినింగ్ వరకు 100 likes వస్తే కనుక, 100 likes కాదు అట్లీస్ట్ 50 likes వస్తే కనుక నేను నెక్స్ట్ లాంగ్ వీడియోస్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? థ్యాంక్ యూ.